ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదని అనగా, నిర్గమాకాండం 33:14. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినమున దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉండి నడిపిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఎంతటి చక్కని వాగ్దానం. మనం ఆలోచించాలి, దేవుణ్ణి స్తుతించాలి. నిత్యము ప్రభువును వెదుకు వారంగా ఉండాలి. మనం దేవుని ఎదుట భయభక్తులతో మోకరించాలి. ఆయన అన్ని వేళలా కూడా అద్భుతమైన రీతిగా మనల్ని నడిపిస్తాడు. యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి అని దేవునికి వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ వాక్యం అనుదినము మనం ఆనందించాలని వ్రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క లేఖనాల్లో. ప్రతి సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు ప్రార్థించేవాడు కొండకాడికి వెళ్ళి. దావీదు ప్రతి ఉదయం కూడా ప్రార్థన చేసేవాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది. ఒక చోట దావీదు గారు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను దేవుని వెతుకుతున్నాను, మొరపెడుతున్నాను అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మన జీవితంలో చక్కగా దేవుడు నడిపిస్తాడు. మనం దేవుని వెతికినప్పుడు మీరేం చేసినా సరే మీకంటే ముందుగా ఆయన వెళ్తాడు. మీ కార్యాలు ఆయన సరి చేస్తాడు. మీకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ కార్యాలు సఫలం చేస్తాడు. మీకోసం సమస్తమును ఆయన జరిగిస్తాడు. ఆయన వైపు చూద్దాం. అన్ని వేళలా దావీదు వెతికినట్టుగా మన కాపరైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అని వెతికి తద్వారా దేవుని వాగ్దానాలు పొందుకుందాం. ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా వచ్చింది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధునికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. నేను మీ ముఖమును వెదికేటువంటి కృప మాకు దయచేశారు. మీ సన్నిధిని మొరపెట్టి ఆలకించే అనుభవం మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. నేను మీకు తోడుగా ఉంటానని వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ వాగ్దానం చొప్పున మా కార్యాలన్నిటికీ మీరే నడిపించమని, ప్రభా విశ్రాంతిని, నెమ్మదిని కలగజేయమని, మా భారాన్ని తొలగించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా భక్తి మరి ప్రార్థనతో నిన్ను హృదయం నిత్యము మేము వెతకడానికి మాకు సహాయం చేయండి. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రార్థనల ద్వారా మేము నడిపించబడే కృప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా, ప్రతిరోజు మేము నడవడానికి మాకు నేర్పించము. నీ సన్నిధిలో వాగ్దానం చేయబడిన విశ్రాంతి మరియు బలాన్ని మేము అనుభవించినట్లు చేయండి. మేము చేస్తున్న ప్రతి పనిలో నీవు మాకు ముందుగా వెళ్ళి మా జీవితంలో మీ చిత్తం నెరవేర్చు. ప్రభా, మేము ఎల్లప్పుడూ ఆనందించినట్టుగా నిత్యము నీ ప్రేమను నమ్మకం ఉన్నట్టుగా మాకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహాలు, ఉద్యోగాలు, పనిపాడు అన్నింటిలో కూడా ఉపవాస ప్రార్థనలు తోడుగుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నడిచిన తండ్రి